మీరు చివరిసారిగా ఎప్పుడు జబ్బు పడ్డారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. బహుశా మీకు జ్వరం, దగ్గు లేదా కడుపు నొప్పి వచ్చుండొచ్చు కదా! అకస్మాత్తుగా ఆ రోజంతా మీరు ఏ పని చేయకపోయి ఉండవచ్చు. చదువుకోలేరు, ఆడుకోలేరు, కనీసం సరిగ్గా అన్నం కూడా తినలేరు. ఇవన్నీ ఒక వ్యక్తికి వ్యాధి వస్తుంది అనడానికి ముఖ్యమైన సంకేతాలు. మనుషుల్లో అయితే ఒక వ్యాధి తాలూకు సంకేతాలు మరియు లక్షణాలు మనం సులభంగానే అర్థం చేసుకోగలం. కానీ జంతువులు, మొక్కల పరిస్థితి ఏంటి? అవి కూడా అచ్చం మనలాగే జబ్బు పడతాయని మీరనుకుంటున్నారా? అవును. నిజానికి అవి కూడా అలాగే జబ్బు పడతాయి. ఈ వీడియోలో జంతువులకు మరియు మొక్కలకు వచ్చే వివిధ రకాల వ్యాధుల గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం. ఒకసారి మనం పాత విషయాలు గుర్తు చేసుకుంటే, ఒక వ్యాధి అంటే మన శరీరం యొక్క సాధారణ పనితీరు దెబ్బతినడమే అని మనకు తెలుసు కదా! చాలా వరకు ఈ వ్యాధులు వ్యాధికారక జీవుల వల్లే వస్తాయి. ఇవి కంటికి కనిపించని సూక్ష్మజీవులు. ఇవి శరీరం లోపలికి వెళ్ళినప్పుడు ఒక వ్యాధిని కలుగజేస్తాయి. ఈ వ్యాధికారక జీవుల్లో బ్యాక్టీరియా ఉండవచ్చు, శిలీంధ్రాలు కావచ్చు, లేదా వైరస్లు కూడా కావచ్చు. అచ్చం మనలాగే జంతువులు, మొక్కలు కూడా ఈ వ్యాధికారక జీవుల దాడికి గురవుతాయి. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అవి జబ్బు పడినప్పుడు కనిపించే సంకేతాలు మనతో పోలిస్తే వాటిలో చాలా వేరుగా ఉంటాయి. దీన్ని కొన్ని ఉదాహరణలతో అర్థం చేసుకుందాం. ముందుగా జంతువులతో మొదలు పెడదాం. మన దేశంలో ఆవులు సర్వసాధారణంగా కనిపించే జంతువులు. ఆవులతో పాటు మేకలు, గొర్రెలు ఇవి కూడా ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఈ జంతువుల చర్మం కింద వాపు రావచ్చు. దీనివల్ల చర్మంపై పుండ్లు ఏర్పడతాయి. లేదా వాటికి వాంతులు రావచ్చు, అకస్మాత్తుగా జ్వరం కూడా రావచ్చు. బాసిల్లస్ ఆంథ్రసిస్ అనే ఒక వ్యాధికారక జీవి వాటి శరీరంలోకి వెళ్ళినప్పుడు, యాంథ్రాక్స్ అనే వ్యాధిని కలుగజేసినప్పుడు సరిగ్గా ఇలాగే జరుగుతుంది. ఈ యాంథ్రాక్స్ వ్యాధి జంతువుల నుండి మన మనుషులకు కూడా సులభంగా వ్యాపించవచ్చు. ఈ జంతువులను రైతులు వాటి పాలు, మాంసం మరియు చర్మం కోసం ఎంతో కష్టపడి పెంచుతూ ఉంటారు కదా! కాబట్టి అవి జబ్బు పడినప్పుడు ఆ ఉత్పత్తుల నాణ్యత బాగా దెబ్బతింటుంది. అందుకే వాటికి ముందే నివారణ చర్యలు తీసుకోవడం కూడా చాలా అవసరం. ఇలాంటి వ్యాధులు రాకుండా ఉండడానికి టీకాలు వేయడం అనేది ఒక మంచి నివారణ చర్య. ఒకవేళ ఏదైనా జంతువు జబ్బు పడితే ఆ వ్యాధి మిగతా జంతువులకు వ్యాపించకుండా ఆ జంతువును వెంటనే వేరు చేయాలి. అంటే తప్పకుండా క్వారంటైన్ చేయాలన్నమాట. పశువులకు వచ్చే మరో ప్రధానమైన వ్యాధి ఏంటంటే గాలికుంటు వ్యాధి. ఇది చాలా వేగంగా ఒక జంతువు నుండి మరొక జంతువుకి వ్యాపించే అంటువ్యాధి. దీనివల్ల జంతువుల నోటిలో బొబ్బలు, పాదంపై పుండ్లు వస్తాయి. అందుకే అవి తినడానికి, నడవడానికి చాలా కష్టపడతాయి. వాటి నోటి నుండి ఎక్కువగా చొంగ కారడం కూడా మనం చూడొచ్చు. ఇది ఎఫ్ఎండి వైరస్ అనే ఒక వ్యాధికారక జీవి వల్ల వస్తుంది. అయితే ఈ గాలికుంటు వ్యాధి అనేది మనుషులకు ఎటువంటి ముప్పు కలిగించదు. యాంథ్రాక్స్ లాగా ఇది కూడా మనుషులకు సోకదు. కానీ ఈ వ్యాధి సోకిన జంతువులను నేరుగా తాకడం వల్ల లేదా వాటి లాలాజలం లాంటి ద్రవాల వల్ల ఇది ఇతర జంతువులకు సులభంగా వ్యాపిస్తుంది. కొన్నిసార్లు కలుషితమైన మేత లేదా బట్టల ద్వారా పరోక్షంగా కూడా వ్యాపిస్తుంది. అందుకే నివారణ చర్యల్లో భాగంగా ఈ జంతువులను బయట తిరగనివ్వకుండా కట్టడి చేయడం, వ్యాధి సోకిన వాటిని వెంటనే వేరు చేయడం లాంటి గట్టి చర్యలు తీసుకుంటూ ఉంటారు. జంతువులకు వచ్చే మరికొన్ని సాధారణ వ్యాధుల్లో బర్డ్ ఫ్లూ, రేబీస్ కూడా ఉన్నాయి. బర్డ్ ఫ్లూ అనేది పక్షులకు వచ్చే ఒక వైరల్ ఇన్ఫెక్షన్. దీనివల్ల పక్షులకు దగ్గు, తుమ్ములు వస్తూ ఉంటాయి. దానివల్ల కోళ్ళు గుడ్లు పెట్టే సామర్థ్యం పూర్తిగా తగ్గిపోతుంది. ఇక కుక్కల్లో అయితే ర్యాబీస్ కనిపిస్తూ ఉంటుంది. ఇది ప్రాణాలను తీసేంత ప్రమాదకరమైన వైరల్ ఇన్ఫెక్షన్. ఈ వ్యాధి వచ్చిన కుక్కలు చాలా కోపంగా ప్రవర్తించడం, నోటి నుండి ఎక్కువగా లాలాజలం కారడం, నీటిని చూసి భయపడడం, చివరికి పక్షపాతం బారిన పడడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. బాధాకరమైన విషయం ఏంటంటే, ఇది కుక్క కాటు ద్వారా మనుషులకు కూడా వ్యాపిస్తుంది. దీన్ని బట్టి జంతువులు జబ్బు పడినప్పుడు కొన్ని నిర్దిష్టమైన సంకేతాలను చూపిస్తాయని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ మొక్కల పరిస్థితి ఏంటి? ఒక మొక్క ఆరోగ్యంగా ఉందో లేదో మనకెలా తెలుస్తుంది?
కొన్నిసార్లు ఆకులు వడిలిపోయిన మొక్కలను చూసినప్పుడు దానికి ఏదో జబ్బొచ్చిందని మనం అనుకుంటాం కదా! కానీ అసలు విషయం ఏంటంటే దానికి సరిగ్గా నీళ్ళు అందలేదు. మనం దానికి కొంచెం నీళ్లు పోస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ ఈ బొమ్మలో చూస్తున్నట్టుగా ఆకుల మీద వింతైన మచ్చలు ఉన్న మొక్కలను మీరు గమనిస్తే ఆ మొక్కలు ఆరోగ్యంగా లేవనడానికి ఇదొక సూచన. మొక్కలకు వచ్చే కొన్ని ముఖ్యమైన వ్యాధుల్లో సిట్రస్ కాంకర్ ఒకటి. నిమ్మకాయ లాంటి సిట్రస్ పండ్ల మీద తరచుగా ఉబ్బినట్లుగా ఉండే గోధుమ రంగు మచ్చలు వస్తాయి. ఈ వ్యాధి జాంతోమోనాస్ సిట్రి అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ బ్యాక్టీరియా సిట్రస్ మొక్కలకు సోకినప్పుడు అది ఆకులు, కాండం, పండ్లను దెబ్బతీస్తుంది. దానివల్ల పండ్ల నాణ్యత తగ్గిపోతుంది. సిట్రస్ మొక్కలను వాటి పండ్ల కోసమే ఉంచుతారు కదా! కాబట్టి దానివల్ల వాటిని పండించే రైతులు తీవ్రంగా నష్టపోతారు. మొక్కలకు వచ్చే మరొక వ్యాధి ఏంటంటే రస్ట్ వ్యాధి. దీన్నే కుంకుమ తెగులు అని కూడా అంటారు. ఈ రస్ట్ వ్యాధి ముఖ్యంగా తృణధాన్యాల పంటను దెబ్బతీస్తుంది. అంటే గోధుమ, బార్లీ, ఓట్స్ ఇలాంటివన్నమాట. ఇది పక్సీనియా అనే ఒక శిలీంధ్రం వల్ల వస్తుంది. ఇందులో వివిధ రకాల పక్సీనియా జాతులు ఉన్నాయి. ఇవి కాండం రస్ట్, ఆకు రస్ట్ లేదా పసుపు రస్ట్ కలుగజేస్తాయి. ఈ వ్యాధి వచ్చినప్పుడు ముఖ్యంగా ఆకులు, కాండం మీద చిన్న పొడి లాంటి మచ్చలు ఏర్పడతాయి. వీటిని మీరు ఇక్కడ కనిపిస్తున్న ఈ బొమ్మలో చూడొచ్చు. ఇవి రస్ట్ రకాన్ని బట్టి కొన్నిసార్లు ఎరుపు, గోధుమ రంగు లేదా పసుపు రంగులో ఉండొచ్చు. ఇవి ఆకు మీద లేదా కాండం మీద కనిపించవచ్చు. దానివల్ల ఈ మొక్క మొత్తం చాలా బలహీనపడుతుంది. ఇలా వ్యాధి సోకిన మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియ సరిగ్గా జరగదు. అంతేకాకుండా మొక్కల్లోని పోషకాలు కూడా తగ్గిపోతాయి. ధాన్యాలు ముడుచుకుపోతాయి. నాణ్యత కోల్పోతాయి. దీనివల్ల చివరకు రైతులకు భారీ నష్టాలు వస్తాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వ్యాధి త్వరగా వ్యాపించకుండా ఉండడానికి వీలైనంత తక్కువ పంటలు పాడయ్యేలా చూసుకోవడానికి చాలా రకాల నియంత్రణ చర్యలు తీసుకుంటారు. అసలు ఇదంతా చూశాక మనకేం అర్థమవుతుంది? కంటికి కనిపించని సూక్ష్మజీవులు లేదా ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే వ్యాధికారక జీవులు మనుషులను, జంతువులను అలాగే మొక్కలను కూడా తీవ్రంగా దెబ్బతీయగలవు. ప్రతి వ్యాధికి ఒక నిర్దిష్టమైన క్లినికల్ సంకేతం ఉంటుంది. ఈ సంకేతాల ద్వారానే మనం ఆ వ్యాధిని సులభంగా గుర్తించవచ్చు. అసలు మనం ఈ వ్యాధుల గురించి ఎందుకు ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకంటే మనకు కావాల్సిన ఆహారం కోసం జంతువులు, మొక్కలను పెద్ద ఎత్తున పెంచుతాం. కాబట్టి పంటలు, పశువులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ వ్యాధి సంకేతాలను గుర్తించడం మనకు చాలా ముఖ్యం. ఇప్పుడు మనం ఈ పాఠం యొక్క సారాంశం చూస్తే సూక్ష్మజీవులు మనుషులు, జంతువులు మరియు మొక్కలపై వాటి ప్రభావాన్ని చూపుతాయి. ప్రతి వ్యాధికి కొన్ని నిర్దిష్ట క్లినికల్ సంకేతాలు ఉంటాయి. అవి ఆ వ్యాధిని గుర్తించడంలో సహాయపడతాయి. ఆరోగ్యాన్ని, పంటలను మరియు పశువులను రక్షించుకోవడానికి ఈ సంకేతాలను గుర్తించడం చాలా ముఖ్యం.